నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు అలాగే కువైటీ యజమానులు ఎవరైతే ఉన్నారో విదేశాల నుంచి ప్రవాసులను తీసుకొని వస్తూ ఉన్నారు. అలాగే వేల మంది లక్షల మంది ప్రవాసులు మనం చూసుకుంటే ప్రతి ఏటా కువైట్ దేశానికి ఉపాధి మరియు ఉద్యోగం నిమిత్తం వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు మెడికల్ అయితే చేయించుకొని వస్తూ ఉన్నారు. మేము పూర్తి ఆరోగ్యవంతులమని చెప్పేసి ఎక్స్రే కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ కానీ, అలాగే కళ్ళకు సంబంధించి కానీ అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత వాళ్ళు కువైట్ లో అడుగు పెడుతూ ఉన్నారు. కువైట్ కు వచ్చిన తర్వాత మనకు ఏదైనా అనారోగ్యం కలిగితే కానీ కొంతమంది కువైట్ యజమానులైతే పట్టించుకోవడం లేదు. అలాగే ఇలా పట్టించుకోని తరుణంలో మనం చూసుకుంటే అలాగే కువైట్ కు వచ్చిన తర్వాత మన యొక్క భారతీయుల్లో చాలా మందికి మనం చూసుకుంటే పెద్ద పెద్ద జబ్బులు కూడా రావడం జరిగింది. గుండె జబ్బులు కానీ లేకపోతే కిడ్నీ సమస్యలు కానీ ఇవి రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళ యొక్క యజమానులకు తెలిపితే గాని మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ₹1 కూడా ఖర్చు పెట్టమని చెప్పేసి తెగేసి చెబుతూ ఉన్నారు. ఇటువంటి వారి కోసం మనం చూసుకుంటే ఏ హాస్పిటల్లో ఉన్నామో ఆ యొక్క హాస్పిటల్లో మనమైతే అక్కడ ఉన్న సిబ్బంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ముందుగా మనం విషయం తెలపాల్సి ఉంటుంది. మా యొక్క యజమాని పట్టించుకోలేదని చెబితే కానీ అలాగే వాళ్ళైతే ఒక నెంబర్ అయితే ఇస్తారు, ఒక అడ్రస్ అయితే ఇస్తారు. ఒక ట్రస్ట్ గానీ లేకపోతే కువైట్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అడ్రస్ అయితే ఇస్తారు. అక్కడికి వెళ్లి కానీ నా యొక్క యజమాని పట్టించుకోలేదు, మాకు సంబంధించిన యజమాని పట్టించుకోలేదని చెప్పేసి మీరు హాస్పిటల్ వాళ్ళు రాసిచ్చిన స్లిప్ గానీ అక్కడ ఇచ్చినారంటే కానీ వాళ్ళు అప్రూవల్ చేసి అలాగే మీరు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మీకు ఎంత ఖర్చు అయినా సరే కువైట్ ప్రభుత్వం మరియు లేకపోతే చారిటబుల్ ట్రస్టులు అయితే బరాయిస్తాయి. కానీ కువైట్ లో మనం చూసుకుంటే చాలా వరకు కువైట్ ప్రభుత్వమే కువైట్ లోని ప్రవాసుల ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులు కువైట్ ప్రభుత్వమే బరాయిస్తూ ఉంది. మరి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఆరోగ్యం బాగోలేకపోయినప్పుడు మీ యొక్క యజమానులు మిమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.